మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎవరు, ఏంటి, ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు? మా నియోజకవర్గం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారు. ఆయన వచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రేపల్లో మున్సిపాలిటీలో కానీ ఎక్కడ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఎమ్మటే పరిష్కరించగలుగుతారు. మళ్ళీ వారే రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎలా ఉంది అసలు అభివృద్ధి పథకాల గురించి కానీ ఎలా తీసుకెళ్తున్నారు ప్రజలకి? బాగా ముందు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలకు వచ్చిన సమస్యలు తీసుకుంటున్నారు. ఓకే, ఈసారి కూడా మరి ఎవరు అధికారంలోకి వస్తారనుకున్నారు? ఆయన అధికారంలోకి వస్తేనే బాగుంటుంది. రోడ్లు బాగానే ఉన్నాయి. నగరం నుంచి చురుపల్లి దాకా రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. బాగా చేశారు. అది బాగానే ఉంది. రేపల రోడ్లు ప్రతి రోడ్డు మున్సిపాలిటీలో ప్రతి రోడ్డు వేశారు. అడిగితే కంపల్సరీ రేపైనా తీసి పెడుతున్నారు. వర్క్ బాగానే ఉంటుంది. ఈసారి మరి అధికారంలోకి వస్తారనుకున్నారు? వస్తారనుకుంటున్నాం 99%. అయితే ఓల్డ్ టౌన్లో భద్రం అది రోడ్డు ఒకటి అలర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మున్సిపాలిటీలో అదొకటి చేస్తే బాగుంటుందని సత్యప్రసాద్ గారిని అడుగుదా అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడే బాగా గుర్తుగా ఉంది. అది చేస్తే బాగుంటుంది. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? రేపల మా ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ గారు రేపల మాత్రం బాగా చేస్తున్నారు. రేపల టౌన్ కానీ పల్లెటూర్లు కానీ రోడ్లు కానీ ఏదైనా సరే రేపల ఎమ్మెల్యే గారు మాత్రం చెప్పవసల్లా, పేరు పెట్టవసల్లా. నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో కానీ ఎలా ఉంది? ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చింది మా రేపల దగ్గర రేపల టౌన్ వరకే 100 కోట్లు పనిచేశారు. మన 2019లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు గ్యారెంటీ. ఎందుకని? దాంట్లో దోగా లేదు. ఎందుకంటే మనకి రాజధాని కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ చంద్రబాబు వల్ల అయ్యింది కానీ జగన్ వల్ల కాదు. అసలు పవన్ కళ్యాణ్ వల్ల అసలు కాదు. అసలు అవ్వదు. పవన్ కళ్యాణ్ వల్ల, చంద్రబాబు నాయుడు వల్లే అయ్యింది ఏదైనా సరే. మీ నియోజకవర్గంలో ఎలా ఉంది? నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తున్నారు. సీసీ రోడ్లు కానీ, ఇటు డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ఈ కార్మికులు మున్సిపల్ కార్మికులు దాంట్లో స్పందించలేదు. ఇంకా దాన్ని కూడా స్పందించి కార్మికులకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటే కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఈ పంచాయతీలు కానీ అయినా కానీ అభివృద్ధి బాటలో నడుపుతూ మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఎత్తిపోతల పథకం, కోటర్లకు ఎత్తిపోతల పథకం ఇవన్నీ బాగా చేశారు ఆల్రెడీ. మరి ఈసారి అధికారంలోకి వస్తారంటారు మళ్ళీ? ఈసారి కూడా అతనే వస్తాడని మా అభిప్రాయం. ఇప్పుడు మరి ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ గారు సీసీ రోడ్లకి 30 కోట్లు నిధులు తెప్పించి రేపల టౌన్ని ఇంతవరకు ఎవరు అభివృద్ధి చేయని విధంగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న మండలాలకు కూడా నగరం కానివ్వండి, చెరుగుపల్లి, కూచినపూడి, నిజాంపట్నం, బట్టిపోలు ఈ మండలాలన్నీ, అదేవిధంగా రోడ్లు, పంచాయతీలు, సైడ్ కాలంలో అదేవిధంగా అభివృద్ధి జరిగినాయి. చాలా వరకు 90% వరకు జరిగినాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరో తీసుకున్న నిధులు తెచ్చి ఇంతవరకు అభివృద్ధి జరిగింది. రోడ్లు వేసిస్తామని చెప్పారు. మన ఈ మధ్య వచ్చి సర్వే పెట్టి చేస్తామని చెప్పారు. అట్లాగే కాలనీలో కరెంట్ స్తంభాలు వేయించారు. కరెంట్ స్తంభాలు వేయించారు. ఇంకా వేయాల్సి ఉంటాయి. అట్లాగే డ్రైనేజ్ కూడా కట్టిస్తామని చెప్పారు. అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు ప్రస్తుతం సమ్మె చేస్తున్నారు కాబట్టి రోడ్లు బాగా అధ్వానంగా ఉండే వాటిని ఆ చెడి కట్టించుకుని ప్రజలందరికీ మంచిగా ఉండేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈసారి అధికారంలోకి వస్తారంటారు? 2014 కాడి నుంచి 18 వరకు ఇప్పటి వరకు అనగాని సత్యప్రసాద్ గారు రేపల నియోజకవర్గంలో బాగా అభివృద్ధి పరంలో నడిపిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అండి పుష్కరాల గురించి వచ్చేదానికి జిల్లాలో 2వ స్థానంలో ఉంది అభివృద్ధి. అట్లాగే 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు కేంద్ర మినిస్టర్, రాష్ట్ర మినిస్టర్ ఉన్నారు ఇక్కడ మా రేపల్లిలో. అలాంటిది వాళ్ళు చేయలేని పని రేపల్లి అనగాని సత్యప్రసాద్ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు ఆ విషయంలో మాత్రం పెనుమూడి రేపల్లికి 3 కిలోమీటర్లు డబుల్ రోడ్ చేసి పుష్కర్ ఘాట్ని 450 మీటర్లు మన 13 జిల్లాల్లోనే 2nd ప్లేస్ వచ్చింది. పుష్కరాలు ప్రతిరోజు హారతి కానీ పోతే ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఆ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పుష్కరాలు ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు మన శాసనసభ్యులు రేపల్లి అనగాని సత్యప్రసాద్ గారు. ఎలా ఉంది మీ నియోజకవర్గం అభివృద్ధి? అభివృద్ధి బాగానే జరిగింది. అభివృద్ధి పరంగానే జరుగుతుంది.
విషయంలో కానీ ఏమన్నా కానీ ముందుకు వెళ్తున్నారు బాగానే. పుష్కరాలకు కూడా బాగానే చేశారు. మళ్ళీ ఆయనే వస్తారని చెప్పి అనుకుంటున్నాను.